ప్రజానాయకుడు గుమ్మడి నరసయ్య గురించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఆయన జీవితం ఆధారంగా గుమ్మడి నరసయ్య పేరుతో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ బయోపిక్ లో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ టైటిల్ రోల్ పోషిస్తుండడం విశేషం. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో పలువురు గుమ్మడి నరసయ్య గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వీడియోలో ఆయన గొప్పతనం గురించి తెలుసుకుందాం. చిన్న చిన్న రాజకీయ నాయకులే మంది మార్బలంతో హడావిడి చేసే రోజులువే. అలాంటిది 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన సాధారణ జీవితాన్ని గడుపుతుంటారు గుమ్మడి నరసయ్య. నిజాయితీ నీడారం భరత ఆయన సిద్ధాంతం, సైకిల్ ఆయన వాహనం. ఖమ్మం జిల్లా సింగరేణి మండలం టేకులగూడెం గ్రామానికి చెందిన గుమ్మడి నరసయ్య మొదటి నుంచి ప్రజా సమస్యలపై తన గళాన్ని వినిపించేవారు. గ్రామ సర్పంచ్గా తన రాజకీయ ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఆయన ఎమ్మెల్యేగా ఎదిగి ఆదర్శ నాయకుడిగా పేరు పొందారు. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీకి ప్రాతినిధ్యం వహించిన ఏకైక ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య కావడం విశేషం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఇల్లెందు నియోజకవర్గం నుండి 1983లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపు పొందారు నరసయ్య. అనంతరం 1985, 89, 99, 2004లో కూడా గెలుపు పొంది ఆ నియోజకవర్గం నుండి మొత్తం 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిస్తేనే తమని తాము దేవుళ్లుగా ఊహించుకుంటూ ఉంటారు కొందరు రాజకీయ నాయకులు. అలాంటిది 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రజల్లోనే ఉంటూ ఓ సామాన్యుడిలా జీవిస్తున్నారు నరసయ్య. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో బస్సు లేదా ట్రైన్లో హైదరాబాద్ వచ్చి పార్టీ ఆఫీస్లో విశ్రాంతి తీసుకుని ఆటోలోనో లేదా సైకిల్ మీదనో అసెంబ్లీకి వెళ్లేవారు. ప్రచారాలకు, హంగు ఆర్భాటాలకు దూరంగా ఉండేవారు. ఎమ్మెల్యేగా పొందిన జీతం మొత్తం పార్టీకే విరాళంగా ఇచ్చేవారు. 1-2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేస్తేనే 100 కోట్ల ఆస్తులు పోగేసే వాళ్ళని చూస్తూ ఉంటాం. అలాంటిది నరసయ్యకు కొద్దిపాటి పొలం తప్ప ఆస్తులు లేవు. ఇప్పటికీ ఒక చిన్న ఇంట్లో సాధారణ రైతు కుటుంబానికి చెందిన వ్యక్తిలా జీవిస్తున్నారు. రైతులు, గిరిజనులు, శ్రామికుల పక్షాన ఎన్నో పోరాటాలు చేసిన గుమ్మడి నరసయ్య ప్రజా నాయకుడిగా, ప్రజల మనిషిగా లక్షలాది హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారు.